మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన క్రీస్తు యేసు నుండి కృపయు కనికరము సమాధానము ఈ వర్తమానం వినుచున్న దేవుని బిడ్డలందరికీ కలుగునుగాక. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ దినం అనగా 10వ తేదీ జనవరి మాసం 2024వ సంవత్సరం బుధవారం దినపు ధ్యానాంశము నేను స్వస్థపరచు యెహోవాను నేనే, 2వ భాగము. ప్రియా దేవుని బిడ్డలారా, అనుదినము అందించబడుతున్నటువంటి ఆత్మీయ వర్తమానాల ద్వారా మీరు ఎంతగానో ఆశీర్వదింపబడుతున్నారని, ఆత్మీయంగా బలపడుతున్నారని మేము విశ్వసిస్తున్నాం, ప్రార్థిస్తున్నాం. ఈ ఆత్మీయ ప్రసంగాలు మీరు నేరుగా పొందుకోవాలి అనుకుంటున్నా, మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియపరచాలనుకుంటున్నా, మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9959663441 అనే నెంబర్కు సంప్రదించి మీ వివరాలు తెలియపరచాలని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ప్రియులారా, ఈ సమయంలో ప్రార్థించుకుని మరి వాక్య ధ్యానంలోకి వెళదాం. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి. ప్రార్థన. మహాగణుడా, గొప్ప దేవ, ప్రేమ నమ్మకం కలిగిన మా కన్న తండ్రి, మీ ఘననామానికి మహిమ చెల్లిస్తున్నామయ్యా. కృపనిచ్చే దేవుడవు, ప్రేమ కలిగిన తండ్రివి, శాశ్వతమైన పవిత్రమైన ప్రేమ చేత మమ్మల్ని ప్రేమిస్తూ నాయన మా విమోచన కొరకు మీ ప్రియకుమార్నిచ్చి అయా మీ వాక్యము చేత మమ్మల్ని నడిపిస్తున్న దేవ, విడువక ఎడబాయని ప్రేమ చేత మమ్మల్ని నడిపిస్తున్నందుకు మీకు మహిమ చెల్లిస్తున్నాం. అయా మేము మరిచినా మీరు మరువని ప్రేమ చేత మమ్మల్ని ప్రేమిస్తున్నారు. ప్రేమ కలిగిన దేవ, ఈ శ్రేష్టమైన సమయంలో మీ పాద సన్నిధికి కృపాసనాన్ని చేరుకోవడానికి కృపనిచ్చారు. జీవార్థమైన మాటల చేత మమ్మల్ని బలపరుచుంటుండగా వినగల చెవిని, గ్రహించగల మనసును దయచేయండి. మాలో అవిధేయతను, చీకటిని, విర్రవీగుచున్న దుష్టత్వాన్ని దూరపరిచి పరిశుద్ధులుగా, పవిత్రులుగా, మీకిష్టులుగా, మీ బిడ్డలుగా క్రీస్తు ప్రభు స్వారూప్యంలోనికి ఎదగటానికి కృప దయచేయండి. సంపూర్ణులుగా సాగిపోవటానికి కృప దయచేయండి. ఆత్మకార్యంలో మారుమనసు రక్షణ లేని హృదయాలను కదిలించండి అయ్యా. మీ దాసునిగా నన్ను మరుగుపరిచి వాక్యమును మాత్రమే బయలుపరచమని, తద్వారా ఘనత మహిమ మీరే పొందమని క్రీస్తు యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, నిన్నటి దినాన స్వస్థతను గురించి, దైవికమైన స్వస్థతను గురించి వాక్యరీతిగా అనేక అంశాలు తెలుసుకున్నాం కదా. నిర్గమకాండ గ్రంథం 15వ అధ్యాయము 26వ వచనంలో మీ దేవుడైన యెహోవా వాక్కు శ్రద్ధగా విని ఆయన కట్టడలను అనుసరించి నడిచిన ఎడల నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అనే మాటను చూసాం. ఈ క్రమంలో ఆయన ఇచ్చే స్వస్థతలో ఆయన వాక్కును శ్రద్ధగా వినాలని, కట్టడలను గాయకొనాలని. అయితే ఇక్కడ ఆయన చెబుతున్న మాటను మరొకసారి చూసినట్లయితే ఈ షరతులో మొట్టమొదటిది నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. ఈ వచనంలో చివరి భాగం ఇది. అయితే పైనుంచి మనం చదువుతున్నప్పుడు మీ దేవుడైన యెహోవా వాక్కు శ్రద్ధగా విని, ఈ మొట్టమొదటి షరత్ అనేటువంటిది మనం చూసినట్లయితే దేవుని మాట వినటం అనేటువంటి షరతులో మొదటిగా ఆ వ్యాధి ద్వారా, ఆ బలహీనత ద్వారా, ఆ సమస్య ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడేమో, నువ్వు మాట వినట్లేదేమో జాగ్రత్తగా గమనించాలి. శ్రద్ధగా వాక్కును వింటే కొన్నిసార్లు బలహీనతలో మనకి అస్పష్టత ఉంటుంది, అనారోగ్యంలో అస్పష్టత ఉంటుంది, ఏం చేయాలో తెలియదు. చాలామంది మనిషి బలహీనతను బట్టి, సాధారణంగా మీరు ఎప్పుడైనా చూడండి, ఎవరికైనా ఒక బలహీనత వచ్చినప్పుడు దానికి పలానా చోట ఎక్కడైనా స్వస్థత ఉందంటే పరిగెడుతూ ఉంటారు. చాలామంది మోసగాళ్ళు కూడా మనిషి బలహీనతను ఆసరాగా చేసుకుని వారి దగ్గర సొమ్ము చేసుకోవటానికి రకరకాలైనటువంటి మార్గాలు, మంత్రాలు చెప్తూ ఉంటారు. ఎందుకంటే ఆ బలహీనతలో మనిషి ఏమైనా చేస్తాడు అనేటువంటి ఒక నమ్మకం. అయితే ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే దేవుడు స్వస్థతను జరిగించేటప్పుడు మొట్టమొదటిగా ఆయన వాక్కు యొక్క శ్రద్ధను మనం గమనిస్తే 107వ సంకీర్తన 20వ చరణంలో 107వ సంకీర్తన 20వ చరణంలో ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను, ఆయన వారు పడిన గుంటలో నుండి వారిని విడిపించెను అనే మాట మనం చూస్తున్నాం. ప్రియులారా, గమనించండి, ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. దేవుడు స్వస్థపరచటానికి ఔషధాన్ని పంపించారు, లేకపోతే వైద్యులను పంపించారు, మరేదో పంపించారు అనే దానికంటే ఇక్కడ ఒక స్పష్టత, తన వాక్కును పంపును అనే స్పష్టత మనం చూస్తూ ఉన్నాం. అంటే చూడండి, మనకి కరోనా వైరస్ వచ్చినప్పుడు ఈ కరోనా వైరస్లో ప్రతి వారు కూడా వ్యాక్సిన్ కనుగొనంతసేపు కూడా ఇదిగో వ్యాక్సిన్ వచ్చింది, అదిగో వ్యాక్సిన్ వచ్చింది, లేకపోతే వ్యాక్సిన్ ఇప్పుడప్పుడే రాదు, చాలా మాటలు మనం విన్నాం. అంటే ఆ సమయంలో మనుషులుగా మనం ఆలోచన చేసింది ఏంటంటే ఆ వ్యాక్సిన్ వస్తే మనిషి బాగుపడతాడు అనేటువంటి ఒక ఆలోచన, ఆ వ్యాధిని జయించగలుగుతాడనేటువంటిది. అది కనిపెట్టిన రోజు, వ్యాక్సిన్ వచ్చిందంట అన్న రోజు ప్రజలందరూ కూడా ఎంతో సంతోషించారు. అంటే ఇప్పుడు ఆ వ్యాక్సిన్ వస్తే
నేను కరోనా నుంచి బయటపడతాననేటువంటి నమ్మకం ప్రజల్లో పెరిగిపోయింది. అలాగే ఇక్కడ మనం చూస్తే ఏది వస్తే మనిషికి స్వస్థత వస్తుంది అని అంటే ఔషధమా? కొన్నిసార్లు మన బలహీనతల్లో మనం అనుకుంటాం, పలానా డాక్టర్ పలానా హాస్పిటల్కి వెళితే నాకు స్వస్థత వస్తుంది అనేటువంటి ఒక నమ్మకాన్ని మనం పెంచుకుంటూ ఉంటాం. కానీ దైవిక స్వస్థతలో గొప్ప కార్యం ఏమిటంటే తన వాక్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడే స్వస్థత వస్తుందట. ప్రియులారా, జాగ్రత్తగా గమనించండి. ఈ యొక్క ఆత్మీయమైన లోతైన భావాన్ని చాలామంది విస్మరిస్తున్నారు. ఎందుకనంటే ఈ మాట ఎందుకు నొక్కి చెప్పవలసి వస్తుందంటే స్వస్థతలో ప్రథముగా వాక్యం అనేటువంటిది రావాలి. ఇప్పుడు అనుకున్నాం కరోనా వచ్చింది, కరోనా అధిగమించాలంటే వ్యాక్సిన్ అనేది కనిపెట్టబడాలి అనేటువంటి ఒక ఆలోచనకు వచ్చారు. వ్యాక్సిన్ వస్తేనే అనేటువంటి ఒక నమ్మకం. అలాగే ఈరోజు మనం చూస్తే ఆత్మీయ జీవితాల్లో ఆత్మానుసారులుగా మనం ఆలోచన చేసేటప్పుడు మన స్వస్థత కొరకైనటువంటి నమూనాలో మొట్టమొదటిగా వాక్ అనేది రావాలి. ఒకవేళ స్వస్థత అనేది ఆత్మీయ స్వస్థత కావచ్చు, శరీరానికి స్వస్థత కావచ్చు, ఏదైనా దేవుని యొద్ద నుంచి నీవు స్వస్థత కావాలి అని కోరుకుంటే ఎక్కడైతే బలమైన వాక్యము ప్రకటించబడుతుందో, ఎక్కడైతే దేవుని వాక్యము ప్రవాహము వల్ల వెళుతుందో అక్కడే స్వస్థత ఉంటుంది. ఇది చాలా స్పష్టంగా చెప్పబడుతుంది. వాక్యం లేని చోట పలానా చోటకు వెళ్ళామండి, అక్కడ ఏవో సాక్ష్యాలు చెప్తున్నారు, ఇంకొకటి ఏదో చెప్తున్నారు, వాక్యానికి అవకాశం లేదు, స్వస్థత లేదు. వాక్యం చెప్తుంది ఆయన తన వాక్కును పంపి స్వస్థపరచును అన్నారు. తన ప్రతినిధిని పంపి ప్రవక్తను పంపి స్వస్థత అనలేదు. మీరు గిలాదులో గుగ్గిలము లేదా యెషయా గ్రంథంలో చూస్తూ ఉంటాం. అక్కడ ప్రవక్త లేడా? ప్రవక్త ఏం చెప్తాడు చెప్పండి? ప్రవక్త తన గొప్పను చెప్పడు. ప్రవక్త తన ద్వారా జరిగించిన కార్యాలు చెప్పడు. ప్రవక్త ఏం చెప్పాలి అంటే దేవుడు ఏం చెప్పాడో అదే చెప్పాలి, అదే వాక్కు. ఆ వాక్కే ఈరోజు అయా ప్రతినిధి లేకుండా ఇదిగో పలానా ప్రవక్తలు చెప్పారండి, లేకపోతే అపోస్తులు చెప్పారండి అంటే అపోస్తులు ప్రవక్తలు కూడా ఏం చెప్పారో తెలుసా? ఆయన వాక్కునే చెప్పారు. ఆయన వాక్కు ఉన్నదన్నట్టుగా చెప్పాలి. అలా వాక్ అనేటువంటిది ఎప్పుడైతే వస్తుందో అది మనుషుల ద్వారా, ఈరోజు నేనే కానీ మరొకరే కానీ వాక్కును ప్రకటించాలి. ఎక్కడ దొరుకుతుంది వాక్కు? జీవగ్రంథంలో దొరుకుతుంది. జీవగ్రంథంలో వాక్ ఎక్కడైతే ప్రకటించబడుతుందో ఈ వాక్యం అనేటువంటి నీలో స్వస్థతను అనుగ్రహించటానికి దేవుడు కృపణిస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు దేవుని వాక్కు నీ దగ్గరకు వస్తుంది. సందేశం నువ్వు వింటున్నప్పుడు, దేవుని వాక్కు నీ దగ్గర వింటున్నప్పుడు, ఒకవేళ శబ్ద సాధనాల వల్ల కావచ్చు, వ్యక్తుల వల్ల కావచ్చు, దేవుని వాక్యం అనేటువంటిది ఎప్పుడైతే నీ హృదయాన్ని తాకుతుందో స్వస్థతకు మొదటి మెట్టు అదే, తన వాక్కును పంపి స్వస్థపరచును. కనుక ప్రియులారా, స్వస్థత ప్రారంభమవుతుంది అన్నట్లయితే ఎక్కడ వాక్య ప్రవాహం ఉందో, ఎక్కడ వాక్యపు అభిషేకం ఉందో, ఎక్కడ వాక్యము ధారాళముగా ప్రకటించబడుతుందో, ఎక్కడైతే ప్రవాహంగా నువ్వు వింటున్నావో అక్కడ స్వస్థత ఉందని గమనించాలి. చాలామంది అనుకుంటారు, అయ్యా ఇక్కడ చాలా సాక్ష్యాలు ఉన్నాయండి. సాక్ష్యాలు నిన్ను స్వస్థపరచు. ప్రియులారా, గమనించండి. నీ సాక్ష్యం కావాలంటే ఇతరుల సాక్ష్యాల మీద నీ సాక్ష్యం ఆధారపడి లేదు, దేవుని వాక్యం మీద నీ సాక్ష్యం ఆధారపడి ఉంది. చాలామంది ఇతరుల సాక్ష్యాలు, చాలా సాక్ష్యాలు వింటున్నాం, అయినా సరే నీ సాక్ష్యము ఇతరుల సాక్ష్యాల మీద ఆధారపడలేదు. నీ సాక్ష్యము దేవుని యొక్క వాక్యం మీద ఆధారపడినటువంటిది. ప్రియ దేవుని బిడ్డ, దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు దేవుని మాట వినకపోవటం వల్ల స్వస్థతను కోల్పోతున్నావేమో, జాగ్రత్తగా గమనించండి. ఇంకొక వాక్యాన్ని మనం చూస్తే, మనం సువార్తలో మత్తయి సువార్తలోకి వచ్చేసరికి శతాధిపతికి ఒక దాసుడు ఉన్నాడు. ఆ దాసుడు రోగంతో పడి ఉన్నప్పుడు అతడు శతాధిపతి ప్రభు దగ్గరికి వెళ్ళాక ప్రభుతో ఆ శతాధిపతి ఎంత చక్కగా మాట్లాడతారో తెలుసా? మత్తయి సువార్త 8వ అధ్యాయము 8వ వచనంలో, నీ మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. జాగ్రత్తగా గమనించండి. మనం ఎక్కడికైనా ఒక వైద్యుడి దగ్గరికి వెళ్ళాక వైద్యుడితో మాట్లాడుతున్నప్పుడు, అయ్యా మీరు నాకు ఇచ్చే ఔషధం ఏదో నాకు ఇస్తే, మీరు నాకు ఇచ్చే ట్యాబ్లెట్స్ ఏవో నాకు ఇస్తే, మీరు నాకు ఇచ్చేటువంటి మరేదైనా ఔషధం ఇస్తే నేను బాగుపడతాను. ఎందుకంటే అక్కడ దాని గురించి ఎదురు చూస్తూ ఉంటాం. యేసు ప్రభు దగ్గరికి వెళ్ళిన శతాధిపతి దేనికోసం కనిపెట్టుకున్నాడో తెలుసా? మాట మాత్రము సెలవయ్యా, నీ వాక్కు స్వస్థత గనక మాట సెలవి నాయనా. ఎంత దీనంగా అడుగుతున్నారు, ఎంత చక్కగా కనిపెట్టుకుని ఉన్నారో. మనం స్వస్థత కొరకు వెళుతూ ఉంటాం. చాలామంది ప్రార్థన కొరకు ఎదురు చూస్తారు. తప్పులేదు ప్రార్థన గురించి, కానీ వాక్కు కొరకు కనిపెట్టుకుంటున్నావా? మాట మాత్రము సెలవయ్యా, ఆ మాట వింటానని నీ బలహీనతలో, నీ రోగంలో నువ్వు చూస్తున్నావా? ఎప్పుడైనా చాలామంది ప్రార్థించమంటారు. తప్పులేదు, ప్రార్థన అనేది బలమైనదే, కాదనట్లేదు. కానీ స్వస్థత కొరకు నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని చెప్పిన దేవుడు
నా మాట, నా వాక్కును శ్రద్ధగా వినిన ఎడలని ఆయనే చెప్పారు గనక మనం దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు, దేవుని యొద్దకు వెళ్ళినప్పుడు స్వస్థత కొరకు కనిపెడితే మాట మాత్రము సెలవయ్యా, నువ్వు మాట్లాడు నాయనా, నేను వింటాను, వాక్యాన్ని వింటానయ్యా, నా సర్వ శరీరము శుద్ధిపరచబడులాగున మాట్లాడు దేవా, నేను మాటలు వింటానని. చాలామంది వాక్యాన్ని వినరు. వైద్యుడి దగ్గరికి వెళ్ళి వైద్యుడితో మాట్లాడి తనిచ్చినటువంటి ఔషధమో ట్యాబ్లెట్సో లేకపోతే మరొక ఔషధమో తీసుకోకుండా వచ్చేస్తే ఉపయోగం ఏముంది? నువ్వు వెళ్ళింది దేని కొరకు? నువ్వు స్వస్థత కొరకైతే ఆ వైద్యుడి దగ్గరికి వెళ్ళినప్పుడు సదరు వైద్యుడు నీకు ఇచ్చినటువంటి ఔషధాన్ని తీసుకుని వస్తేనే నీకు స్వస్థత. అలాగే దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు స్వస్థత కొరకు కనిపెట్టుకునేటప్పుడు వాక్యాన్ని విస్మరించి మరేదో పొందుకుని వస్తే నీకు స్వస్థత ఎక్కడిది? దేవుడు తన కృపను బట్టి నీతో మాట్లాడుతుంటుండగా ఆ వాక్కును పొందాలి. అయ్యా, ఈ వాక్కులోనే స్వస్థత, నువ్వు సెలవిచ్చావు నాయన, నిన్ను స్వస్థపరిచి యెహోవా నేనే అని సెలవిచ్చినప్పుడు నా వాక్కును శ్రద్ధగా వినిన ఎడల అన్నారు. అయ్యా, ఇదిగో నాయన, మొదటగా నా హృదయాన్ని నేను సరిచేసుకుంటున్నాను, వాక్యాన్ని వినే మనస్సు నేను కలిగి ఉంటున్నాను. ఎప్పుడైతే నీ వాక్కు ఎడల తీవ్రమైన ఆశ కలిగి నేను వింటున్నానో, శ్రద్ధగా వింటున్నానో, నేను స్వస్థత పొందుకుంటానన్న నమ్మకం నాకు కలుగుతుంది. ఆ స్వస్థత నేను పొందుకుంటాను. కనుక ప్రియులారా, ఒక వైద్యుడి దగ్గరికి వెళ్ళి ఔషధం తీసుకురాకుండా ఉండటం ఎలాంటిదో, దేవుని యొద్దకు వచ్చే ప్రతి ఒక్కరు కూడా స్వస్థత కొరకు వింటున్నప్పుడు వాక్యాన్ని విస్మరిస్తే జరిగేటువంటి పని అదే. నీ స్వస్థతకు అసలు కారణమైనటువంటి వాక్యాన్నే విస్మరించినట్లయితే నువ్వు స్వస్థత ఏం పొందుకుంటావు? ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతుంటుండగా వాక్యాన్ని శ్రద్ధగా వింటున్నావా? యేసు ప్రభువారు ఈ భూమి మీద పరిచర్య చేసేటువంటి దినాల్లో ఆయన స్వస్థపరిచే విధానాన్ని మనం చూస్తే మత్తయి సువార్త 8వ అధ్యాయం 17వ వచనంలో ఆయన మాట వలన దయ్యములను వెళ్ళగొట్టి రోగుల నెలను స్వస్థపరిచెను అన్నారు. ఇక్కడ ఎంత స్పష్టంగా చెప్పబడుతుందో చూడండి. ఆయన మాట వలన, ప్రియులారా గమనించండి, ఆయన మాట వలన దయ్యములను వెళ్ళగొట్టి రోగుల నెలను స్వస్థపరిచెను. ప్రభు మాటలో జీవముందని, ప్రభు మాటలో స్వస్థత ఉందని తెలిసేటప్పుడు మనకు తెలుసుకోవాల్సిన విషయం ఏమిటయ్యా అంటే, మనుషుల మాటలలో కాదు, మనుషుల సొంత మాటలలో కాదు. మన బైబిల్ గ్రంథంలో మీరు చూడండి, ప్రవక్తే కానీ, అభిషక్తుడే కానీ, మరొకరే కానీ, వారెవరైనా కూడా ఏం పలకాలయ్యా అన్నట్లయితే ఆ మాటలు కేవలము దేవుని యొద్ద నుంచి వచ్చిన మాటలే పలకాలి. ప్రియులారా గమనించండి. అంటే ఏ వాక్కులో ఏ యొక్క వ్యక్తి దేవుని వాక్కునైతే ప్రకటిస్తున్నాడో అక్కడ స్వస్థత ఉంటుంది. ప్రియులారా గమనించండి. ఏ నోట అయితే దేవుని వాక్యం ఉందో, ఏ నోరైతే దేవుని వాక్యం చేత నింపబడిందో, ఏ నోట నుంచి దేవుని యొక్క వాక్యము ధారాళముగా ప్రకటించబడుతుందో అలాంటి చోట దేవుని స్వస్థత మనం చూడగలుగుతాం. అందుకే యేసు ప్రభువారు ఆయన మాట వలన దయ్యాలను వెళ్ళగొట్టారన్నారు కదా. గమనించండి, యేసు ప్రభువారు ఇదే మాట మరో చోట అంటున్నారు. యోహాను సువార్త 10వ అధ్యాయము 27వ వచనంలో, నా గొర్రెలు నా స్వరము వినును. ప్రియులారా గమనించండి, ఆ నా గొర్రెలు నా స్వరము వినును. స్వస్థత కొరకు ఎదురు చూసేవారు ఆయన స్వరాన్ని వినాలి. ప్రియులారా గమనించండి, ఈరోజు లోకంలో చాలామంది అబద్ధ బోధకులు బయలుదేరున్నారు. చాలామంది దీన్ని వక్రీకరించేటటువంటి వారు ఉన్నారు. చాలామంది దేవుని మహిమను వారికి ఆపాదించుకునేటువంటి వారు ఉన్నారు. ప్రవక్తే కానీ, ప్రతినిధే కానీ దేవునికి మహిమ తెచ్చే వ్యక్తిగా మాత్రమే ఉండాలి. మనిషి మధ్యలో నిమిత్త మాత్రుడే. ప్రియులారా గమనించండి, ఇక్కడ నా గొర్రెలు నా స్వరము వినును అన్నారు. కనుక ఆయన నీతో మాట్లాడేటప్పుడు ఆయన మాట వినేటువంటి స్వభావము నీకున్నట్లయితే ఆ మాట నిన్ను స్వస్థపరిచేటటువంటిది. ఒకవేళ కలత చెందున్నావా, శారీరక రుగ్మతలతో బాధపడుతున్నావా, ప్రభు మాట నిన్ను తాకిందా? ఈరోజు మనుషులు, వ్యక్తులు నిన్ను ప్రలోభ పెడుతున్నారేమో, జాగ్రత్త. ప్రభు మాట నిన్ను తాకాలి. ఎందుకంటే ఆయన మాట వలన దయ్యములను వెళ్ళగొట్టెను, ఆయన తన వాక్కును పంపి స్వస్థపరిచెను, ఆయన వాక్కును శ్రద్ధగా వినిన ఎడల. ఇవన్నీ కూడా బైబిల్ గ్రంథంలో మాటలు. ఈరోజు మనుషుల మాటలు మనం వింటున్నామేమో, దేవుని మాటలను జాగ్రత్తగా విన్నట్లయితే 85వ సంకీర్తన 5వ చరణంలో మనం చూసినప్పుడు 85వ సంకీర్తన 8వ చరణం, దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాటలను నేను చెవిని పెట్టెదను, ఆయన తన ప్రజలతోనూ తన భక్తులతోనూ శుభవచనము సెలవిచ్చును, వారు మరలా బుద్ధిహీనులు కాకుందురుగాక అన్నారు. చూడండి, తన ప్రజలతో తన భక్తులతో శుభవచనము సెలవిచ్చును అన్నారు. ఈ శుభవచనం, దీన్నే షలోం అన్నారు కదా. ఈ శుభవచనం అనేటువంటిది సమాధానకరమైనది ఏమిటయ్యా అన్నట్లయితే
ఆరోగ్యము, స్వస్థత అనే మాట కూడా అర్థమవుతుంది. ఏ శరీరంలో, ఏ జీవితంలో స్వస్థత లేదో, ఆరోగ్యము లేదో, కలత చెంది ఉన్నారో, సమాధానము లేకుండా ఉన్నారో, కలవరంతో ఉన్నారో, అలాంటి చోట దేవుడు తన యొక్క ప్రజలతో శుభవచనము పలుకును, సమాధానకరమైన మాటలు పలుకును. ఆ వాక్కు మన శరీరంలో కలవరాన్ని తొలగించేది, అశాంతిని తొలగించేది, రుగ్మతలను తొలగించేది, వ్యాధి బాధలను తొలగించేది, రోగాన్ని తొలగించేది, ప్రాణము తెప్పరిల్ల చేసేటటువంటిది. ప్రాణములో త్రాణ పుట్టించితివి అంటారు. ఎంత చక్కని మాటలో తెలుసా? దేవుని మాటలు హృదయపూర్వకంగా వినకపోవటమే ఈరోజు ప్రియులరా. దేవుడు నీతో మాట్లాడుతుంటుండగా ఆయన వాక్కును శ్రద్ధగా వింటే నీ సర్వశరీరమునకు క్షేమాభివృద్ధి కలుగుతుంది కదా. ఎప్పుడైతే దేవుని యొక్క మాటలు నువ్వు శ్రద్ధగా ఆలకిస్తున్నావో కలవరం తొలగిపోతుంది. ఈరోజు చాలామంది అనారోగ్యాలకు గల కారణం ఏమిటో తెలుసా? మానసిక రుగ్మతలు. మనిషి ఒత్తిడిలో జీవిస్తున్నాడు. ఒకప్పటికంటే ఇప్పుడు పోల్చుకుంటే మనిషి ఒత్తిడి ఎక్కువైపోయింది, పని ఒత్తిడి ఎక్కువైపోయింది. అతను విస్తారమైన ప్రపంచంలో ఉన్నాడు కదా. ఒక వ్యక్తి గతాన్ని ఇప్పుడు మనం పోల్చుకుంటే ఒక వ్యక్తి ఒక గ్రామానికి పరిమితమై ఉండేవాడు. ఉదయం లేచి తన మార్కెట్ ఏమిటో, లేకపోతే తన పనిచేసే వృత్తి ఏమిటో, తన ఇరుగు పొరుగు ఎవరో, తన స్నేహితులు ఎవరో, ఎంతవరకే తన వృత్తి. కానీ ఇప్పుడు మనిషి ఎంతటి వరకు పెరిగిపోయాడంటే ఒక మనిషి తన ఏదైనా ఒక బజారుకి, ఒక అంగడికి వెళ్ళాలంటే ఒక గ్రామంలో ఒక ప్రాంతానికే వెళ్ళేవాడు. కానీ ఇప్పుడు అలా కాదు. తన వస్త్రాలు బాగున్నాయంటే హైదరాబాద్ వెళ్ళి షాపింగ్ చేస్తాడు, వైజాగ్ వెళ్ళి షాపింగ్ చేస్తాడు, విజయవాడ వెళ్ళి షాపింగ్ చేస్తాడు, ఇంకా డబ్బున్న వాళ్ళు దుబాయ్ వెళ్ళి షాపింగ్ చేస్తారు. అంటే తన యొక్క పరిధి ఎంత మారిపోయిందో చూడండి. ఆహారం కోసం గ్రామాలు, ఊళ్ళు దాటి, పట్టణాలు దాటి వెళ్ళేవారు ఉన్నారు, వస్త్రాల కోసం వెళ్ళేవారు ఉన్నారు. ఒకప్పుడు స్నేహితులు అంటే తను చదువుకున్నటువంటి స్కూల్లోనో, ఇరుగు పొరుగులోనో, పెరిగిన గ్రామంలో ఉండేవారు. ఈరోజు స్నేహితులు ప్రపంచవ్యాప్తంగా ఉంటున్నారు, ఫేస్బుక్లో స్నేహితులు ఉంటున్నారు. అంటే మనిషి ఎంత ఒత్తిడిలో జీవిస్తున్నాడంటే మనిషి, దాన్ని అందుకే అన్నారు ప్రపంచమే గ్రామం అయిపోయింది ఇప్పుడు. ఒకప్పుడు గ్రామం అంటే తన గ్రామంలో తన ఊళ్ళో ఉండేటువంటి గుడేమిటో, బడేమిటో, స్నేహితులేమిటో, పెద్దలేమిటో, ఎంతవరకే తన పరిధి. కానీ ఇప్పుడు పరిధి మారిపోయింది. పరిధి ఎంతవరకు వెళ్ళిపోయిందంటే ప్రపంచమే గ్రామం. తన స్నేహితుడు ఇప్పుడు మన ఊళ్ళో ఉంటాడు, తన స్నేహితుడు దుబాయ్లో ఉన్నాడు, వాడితో మాట్లాడాలి. తన స్నేహితుడు అమెరికాలో ఉన్నాడు, వాడితో మాట్లాడాలి. ప్రపంచము గ్రామం అయిపోయింది. మనిషి ఒత్తిడిలో ఉన్నాడు. ఇందులో లేనిపోయినటువంటి రకాలు, లేనిపోని వ్యాపకాలు, లేనిపోయినటువంటి చెడు అలవాట్లు, వ్యసనాలు, ఇవన్నీ వచ్చాక మనిషి ఏమయ్యాడంటే మానసికంగా చాలా ఒత్తిడికి లోనైపోతున్నాడు. అంటే పెట్టవలసిన దానికంటే అధికమైన భారం పెడుతున్నారు. అందుకే ఒకప్పుడు లేని రోగాలన్నీ ఇప్పుడు వచ్చేస్తున్నాయి కదా. చిన్న వయసులోనే షుగర్లు, చిన్న వయసులోనే థైరాయిడ్లు, బీబీలు. ఒకప్పుడు హార్ట్ అటాక్ అంటే ఎప్పుడో 50-60 సంవత్సరాల తర్వాత. ఈరోజు 20 ఏళ్ళోడికి, 10 ఏళ్ళోడికి, లేకపోతే ఇంకొకడికి కూడా హార్ట్ అటాకే. నడుస్తూ పడిపోతున్నారు, పాడుతూ పడిపోతున్నారు, డ్యాన్స్ చేస్తూ పడిపోతున్నారు. ఎన్ని సోషల్ మీడియాలో ఎన్ని రకాలు చూడట్లేదు మనం. అంటే మనిషి ఒత్తిడిలో జీవిస్తూ ఉన్నాడు. వీటన్నిటినీ అధిగమించటానికి దేవుడిచ్చే స్వస్థత ఇక్కడ కీర్తనాకారుడు అంటున్నారు కదా, శుభవచనము, తన ప్రజలతో శుభవచనం. లోకంలో ఉదయం లేచినప్పటి నుంచి మనం చూస్తూ ఉంటాం, నీ ఆరోగ్యం కోసం అదేదో తినాలి, ఇదేదో తాగాలి, యూట్యూబ్లో చాలా రకాలు మనం వింటూ ఉంటాం కదా. కానీ వాస్తవానికి దేవుడిచ్చే శుభవచనం నీకు స్వస్థత వీటన్నిటికంటే బలమైనటువంటిది. మనిషి ఎన్నో ప్రాక్టీసులు చేస్తూ ఉంటాడు. లేకపోతే ఉదయాన్నే లేచి ఆ కఠినమైనటువంటి కషాయం ఏదో తాగమంటే ఒకవేళ నోటికి ఇంపు లేకపోయినా సరే ఎంతో కష్టపడి తాగుతాడు. ఇలాంటి వ్యాయామం చేయాలి, ఇలాంటి ఆహారాన్ని తినాలి, ఇలాంటి ఆహారాన్ని తినకూడదు అంటే కష్టమైన నష్టమైన అభ్యాసం చేస్తాడు. ఎందుకయ్యా అంటే తన ఆరోగ్యం కొరకు, ఆయుష్ కొరకు. తప్పులేదు. కానీ దేవుని వాక్యం చెప్తుంది, నీ జీవితంలో శుభవచనాన్ని వినాలి. నువ్వు జీవితంలో ఒత్తిడి వినే వ్యక్తిగా ఉంటే నువ్వు సమస్యలు, కలవరము, ఆందోళనలు, అనుమానాలు, ఇలాంటి జీవితంలో ఒత్తిడి కలిగిన జీవితంలో నీకు కావాల్సింది ఏమిటాయా అంటే ఆకులు అలముల కంటే ముందుగా శుభవచనం కావాలి. అది నీ హృదయంలో నాటబడేటటువంటిది. నీ హృదయంలో ఎప్పుడైతే ఆయన తన భక్తులతో శుభవచనము, తన ప్రజలతో శుభవచనం ఎప్పుడైతే పలుకుతున్నారో కలవరం తొలగిపోతుంది. ఆత్మకు సమాధానం, శాంతి, నెమ్మది, భద్రత. ఇంకే రోగం వస్తుందో చెప్పండి. ఈరోజు చాలా రోగాలకు గల కారణం అదే. ఈరోజు రకరకాల రోగాలు, భయాలను బట్టి రోగాలు తెచ్చుకుంటున్నారు. వచ్చిన రోగాలు భయాలు బట్టి ప్రాణాలు పోతున్నాయి. నీ హృదయాన్ని స్థిరపరిచేటటువంటిది, బలపరిచేటటువంటిది, దృఢమైన శక్తినిచ్చేటటువంటిది దేవుని వాక్యము.
నువ్వు లోకాన్ని జయించగలిగినటువంటి విశ్వాసాన్ని పుట్టించేదే దేవుని వాక్యం కదా. ఈరోజు లోకాన్ని జయించిన విజయం ఏమిటయా అంటే విశ్వాసమే. ఆ విశ్వాసం ఎక్కడి నుంచి వస్తుంది? వినుట వలన విశ్వాసము. దేవుని వాక్యాన్ని వినుట వలన లోకాన్ని నువ్వు జయించగలుగుతావని వాక్యం చెప్తుంది. ఒకవేళ నువ్వు బలహీనతతో కృంగిపోతున్నావేమో, ఒకవేళ షుగర్కే నువ్వు డేలా పడిపోతున్నావేమో, బీపీకి మరొకటి డేలా పడిపోతున్నావేమో, మొదటగా నీలో విశ్వాసాన్ని పుట్టించేది వ్యక్తులు కాదు, మరొకరు కాదు, కానీ ఇదిగో దేవుడిచ్చేటటువంటి వాక్కు. కనుక ప్రియ దేవుని బిడ్డ, నీ జీవితంలో దేవుడిచ్చే స్వస్థత పొందాలి అన్నట్లయితే మొట్టమొదటగా ఆయన వాక్కును శ్రద్ధగా వినాలి. విన్న వెంటనే నీలో స్వస్థత ప్రారంభమవుతుంది. ప్రియులారా, ఈ అంశాన్ని రేపటి దినాన్ని మనం చర్చిద్దాం. మరి శ్రద్ధగా వాక్యాన్ని వినండి. విన్నటువంటి వాక్యాన్ని మరి అనేకులతో పంచుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మీ కొరకు నిత్యము ప్రార్థిస్తున్నామని తెలియపరచడానికి సంతోషిస్తున్నాం. మరొకసారి మీలో స్వస్థత కావాలి అంటే దైవిక వాక్యాన్ని వినాలి. దేవుడు దీవించునుగాక. పరిశుద్ధుడా, కృపగల తండ్రి, ప్రేమ కలిగిన ఆయన, విత్తబడిన వాక్యాన్ని బట్టి మీకు మహిమ చెల్లిస్తున్నామయ్యా. విన్నటువంటి వాక్యాన్ని విడిచిపెట్టకుండా గైకొని జీవించటానికి కృప దయచేయండి అయ్యా. మీ వాక్కులో స్వస్థత ఉందని మేము నమ్ముచున్నాం. స్వస్థపరచు దేవుడా, మీకే మహిమ చెల్లిస్తున్నాం అయ్యా. ఇదిగోనైనా క్షేమాభివృద్ధికరమైన మాటలు, జీవార్థమైన మాటలు అయ్యా మేము వినుచుంటుండగా స్థిరపరిచి బలపట్టుకు సహాయము దయచేయండి అయ్యా. ఇదిగోనైనా ఆత్మీయ లోతుల్లోనికి మమ్మల్ని నడిపించండి. వాక్యాన్ని మా హృదయంలో తలపోసుకోవటానికి కృప దయచేయండి. వాక్యమైన బిడ్డలను దీవించండి అయ్యా. మీరే మహిమ ఘనత పొందమని క్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్.